కేటీఆర్ విచారణపై స్పందించారు సిట్ చీఫ్ సజ్జనార్. కేటీఆర్ను ఒంటరిగానే విచారించామని తెలిపారు. ఆధారాలు రికార్డులో ముందుంచి ప్రశ్నించినట్లు వివరించారు. సాక్షులను ప్రభావితం చేయొద్దని చెప్పామని, అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పారు సజ్జనార్. భద్రత పేరుతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పారు. దర్యాప్తు చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా కొనసాగుతోందని, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని, అధికారిక సమాచారం మీదే విశ్వాసం ఉంచాలని సూచించారు సిపి. ఫోన్ ట్యాపింగ్ విచారణపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ కు పాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని హరీష్ రావు విమర్శిస్తున్నారు. లీకులతో ఎంతకాలం ప్రభుత్వాన్ని నడుపుతారంటూ ప్రశ్నించారు. ధైర్యం ఉంటే సిట్ విచారణ వీడియో బయట పెట్టాలని హరీష్ రావు సవాల్ చేశారు. ఈ బొగ్గు కుంభకోణం ఈ కాంగ్రెస్ పతనానికి తప్పదు. ఇది కాంగ్రెస్ పతనానికి ఇలా బీజం పడ్డది. ఈ గండం అర్థమైంది వాళ్ళకు. ఈ గండం గట్టెక్కేందుకే, ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీతో కుమ్మక్కై రేవంత్ రెడ్డి ఈ సిట్ల డ్రామా ఆడుతూ ఉన్నాడు. ఈ డ్రామాలోనే భాగంగా మొన్న నాకు, నేడు కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడతా ఉన్నాడు. మొన్న పెట్టిందేమో బొగ్గు పవర్ స్కామ్ బయట పెట్టినాం. ఇప్పుడు సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ ఈరోజు బయట పెట్టబోతా ఉన్నాం. సింగరేణిలో 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లో పెద్ద స్కామ్ జరిగింది. అవి 3 డిఫరెంట్ సైట్లు, 37 అంటే 30 మెగావాట్లు, అట్లా 3 డిఫరెంట్ సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేది ఉంటే తమ అనుయాయులకు కట్టబెట్టడానికి, పోటీ తగ్గించడానికి, ఎంఎస్ఎంఈ వాళ్ళు పాల్గొనకుండా ఉండడానికి 3 కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచినారు. ఈ భారతదేశంలో ఎక్కడ సోలార్ పవర్ టెండర్ చూసినా 3 నుంచి 3,10,00,000 రూపాయలు, 3,20,00,000కే పర్ మెగావాటు సోలార్ పవర్ ఉత్పత్తికి ఖర్చు అవుతూ ఉంది. మరి ఇక్కడ మీరు 5,04,00,000 రూపాయలు ఇచ్చారు. అంటే 107 మెగావాట్లు, 107 ఇంటూ 2 కోట్ల వేస్తే ఎంత అవుతుంది? 2,14,00,000 రూపాయలు, 214 కోట్ల రూపాయలు అధికంగా చెల్లించారు మీరు. అంటే స్పష్టమైన క్లియర్ కట్ స్కామ్ ఇది. రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కొత్తగూడెంలో సింగరేణి హెడ్ ఆఫీస్కి వెళ్ళి రివ్యూ చేస్తున్నారని మాకు సమాచారం ఉంది. సరే, అట్లీస్ట్ ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? బీఆర్ఎస్ బయట పెడితేనే కదా బయటకు వచ్చింది. అప్పటిదాకా కిషన్ రెడ్డి గారు బొగ్గు మంత్రి 2 ఏళ్ళ ఎప్పుడైనా పట్టించుకున్నాడా? ఎన్నడూ పట్టించుకోలే. కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలే. ఇలా బీఆర్ఎస్ బయట పెడితేనే ఢిల్లీలో ఎమర్జెన్సీ మీటింగ్ అయింది. ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి గల్లీకి వస్తున్నాడు కొత్తగూడెంకు. రేపు శ్రీరాంపూర్ ఓబీ అని ఒక 600 కోట్ల వరకు టెండర్ పిలిచినారు. అక్కడ ఏం జరిగిందంటే టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిండ్రు. ఫైనాన్షియల్ బిడ్కు 7 సార్ల డేట్ ఇచ్చుడు, వాయిదా వేసుడు, డేట్ ఇచ్చుడు, వాయిదా వేసుడు. బామ్మర్ది ఎప్పుడు వాయిదా పడుడు, ముఖ్యమంత్రి బామ్మర్ది ఎప్పుడు వాయిదా పడుడు. ముఖ్యమంత్రి బామ్మర్ది గారేమో టెండర్లు వేసిన వాళ్ళతో హైదరాబాద్లో హోటల్లో మీటింగులు పెడుతున్నాడు. అది సెటిల్మెంట్ అయితలేదు. సెటిల్మెంట్ కాకపోవడు, వాయిదా పడు. 7 సార్లు ఎందుకు ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ కాలేదు అని నేను అడుగుతా ఉన్నా.